కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు. కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం. అది తెలుగుదేశంకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా, ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం. ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా, ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా, అయ్యా మీరు వినండి స్వామి, మీరు వినండి, ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పనని. అటువంటిది ఏమీ లేదు. ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను. గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే, కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశాను. ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయి రెడ్డిది. భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు, మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి. ఈ దృక్పథం మంచిది కాదు. ఈ యొక్క బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు వేరుగా ఉన్నాయి అన్నారు కదా. కానీ అప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి. అప్పుడు పరిస్థితులు ఏం వ్యతిరేకం, అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది. కానీ ఎందుకు మీ ప్రశ్న ఏందో చెప్పండి. ఇప్పుడు రాజీనామా అంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే కారణాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేనైతే నమ్మట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు అడగండి, మీరు ఏదైనా ఫ్రీగా అడగచ్చు. కాదు, నేను ఇంతకు ముందే చెప్పాను. మిమ్మల్ని కాదని ఒక్క నిమిషం, మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా, తర్వాత మీరు ప్రశ్న అడగాల. గవర్నర్ పదవి కానీ, తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ, లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ, మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు. మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక్క పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, అటువంటి హామీలు ఏమీ లేవు. అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తాము. మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా? గవర్నర్ కానీ ఎలాంటి అయినా మీ ఉన్నటువంటి రాజకీయ నేపథ్య అనుభవం రీత్యా మీకు ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలన్నా ఈరోజు నా యొక్క ఆలోచన అంతా కూడా, నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం. దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను, విదేశాల్లో కూడా పర్యటించిన. నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది. నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలామంది చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది రిధం కూడా చాలా బాగుంది. కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి. ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయి రెడ్డి అవినీతిపరుడు కాదు. నేను భగవంతుడి సాక్షిగా ఒక విషయం కానీ చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను. ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరు ఎక్కడైనా అఫిడవిట్లో చూసుకోవచ్చు. నా కూతురు ఆస్తులన్నీ కూడా, లేకుంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు